నేనైతే ఈ మధ్య కాలంలో క్లీన్గా ఉన్న సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు. శర్వానంద్ గారు ఒక హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇద్దరి మధ్య నలిగిపోవటం అనేది రొటీన్ సబ్జెక్ట్ కదా అన్నారు. బట్ ఈ మూడు కూడా అద్భుతంగా ఫస్ట్ హాఫ్ లోపే చెప్పేయటం. నరేష్ గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్. రైటింగ్ స్టేజ్లోనే ఈ స్క్రిప్ట్ని పకడ్బందీగా భూతద్దం వేసి వెతికినా కానీ లోపాలు దొరకవేమో. 2 రోజుల్లో వచ్చిపోయే సినిమా కాదు ఇది. తెలుగు ప్రశ్నలు నమస్తే. జస్ట్ నారీ నారీ నడుము మురారి సినిమా చూసి రావడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా నా పర్సనల్ ఒపీనియన్. ఇది నేను ఫీల్ అయింది, థియేటర్లో నా చుట్టుపక్కల వాళ్ళ ఫీల్ అయింది. ఇది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు సినిమా చూస్తే సినిమా ఎలా ఉంది మీకు అనేది మీరు కామెంట్లో తెలపండి. నేనైతే ఈ మధ్యకాలంలో ఇంత క్లీన్గా రైటింగ్తో సహా క్లీన్గా ఉన్న సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు. ప్రతి ఫ్రేమ్ కూడా 2 గంటల 30 నిమిషాలు ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా వేస్ట్ ఫ్రేము అనేది కానీ, వేస్ట్ డైలాగ్ కానీ, వేస్ట్గా ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వచ్చిపోవటం కానీ ఏమీ లేదు. అన్ని క్యారెక్టర్ల బిహేవియరు ఫుల్ఫిల్ పర్పస్ ప్రకారం వెళ్ళిపోయింది అనమాట. శర్వానంద్ గారు ఒక హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇది అయితే సాలిడ్ కంబ్యాక్ అని చెప్పాలన్నమాట. బిగ్గెస్ట్ సాలిడ్ కంబ్యాక్ అని మనం చెప్పాలి. శర్వానంద్ గారు నారీ నారీ నడుమరారి సినిమా వస్తుంది అన్న తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత కానీ చాలామంది మాట్లాడుకుంది రొటీన్ కదా, ఇద్దరి మధ్య నలిగిపోవడం అనేది రొటీన్ సబ్జెక్ట్ కదా అన్నారు. బట్ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది రైటర్ని, డైరెక్టర్ని ముందుగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు రాసుకున్న విధానం, తీసిన విధానం అనేది స్క్రీన్ మీద క్లీన్గా కనపడుతుంది. ప్రతి క్యారెక్టర్ని మలిచిన విధానం అద్భుతంగా ఉంది. 2 లవ్ స్టోరీలు, అలానే నరేష్ గారి ఒక ట్రాకు, ఈ 3 కూడా అద్భుతంగా ఫస్ట్ హాఫ్ లోపే చెప్పేయటం మామూలు బ్రిలియంట్ ఐడియా కాదు. చాలా బాగా ఉంది. శర్వానంద్ గారు చాలా చక్కగా కనిపిస్తున్నారు, హాయిగా కనిపిస్తున్నారు. సంయుక్త మీనన్ క్యారెక్టర్ కావచ్చు, సాక్షి వైజయ్ క్యారెక్టర్ కావచ్చు, ఈ 3 క్యారెక్టర్లు, దాంతోపాటు ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మీకు స్టోరీ లైన్కి వచ్చినట్టుకి ఒక లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. లవ్ స్టోరీకి దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని పెళ్లి దాకా తీసుకెళ్లే ప్రయత్నంలో గతంలో పాస్ట్లో ఉన్న లవ్ స్టోరీ బయటకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బయటకు రాకుండా ఎలా ఆపుకున్నాడు ఇతను, ప్రజెంట్ ఉన్న లవర్కి చెప్పాడా, లేకపోతే గత లవ్ స్టోరీ స్టూడెంట్ లైఫ్లో ఉన్నటువంటి లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారు, దానికి రీజన్ ఏంటి, ఎలా కన్విన్స్ చేశాడు అనేది సినిమా. ఈ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆయన చెప్పదలుచుకున్న సీన్లు, ప్రతి సీన్లో కూడా హిలీరియస్గా డైలాగులు కానీ, హిలీరియస్గా సీన్లు రాసుకోవడంలో రైటరు, డైరెక్టర్ ఇద్దరు సక్సెస్ అయ్యారని చెప్పాలి. శర్వానంద్ గారి పర్ఫార్మెన్సు పీక్ లెవెల్ అనమాట. ప్రతి డైలాగ్ కానీ అన్ని క్యారెక్టర్లు కూడా పీక్ లెవెల్. నరేష్ గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్. ఆయన క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది. సినిమా ఎండ్ వరకు కూడా, ఎండ్ కార్డు కూడా ఆయన మీదే వేశారు. సో ఆ రకంగా సినిమాని తీసుకెళ్లారు. ఒక ఫుల్ఫిల్ ఫన్ రైడ్గా మనం చెప్పుకోవాలి. ఇక్కడ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ పాటలో సినిమాలో అద్భుతంగా పిక్చరైజేషన్ జరిగింది. సినిమాకు సంబంధించి సినిమాలో సిచ్యువేషన్ తగినటువంటి పాటలు రావడం జరిగింది. ఈ పాటలు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్ రుచిగా ఉంది. కథకి ఏం కావాలో అది సమకూర్చారు అనిల్ సుంకర గారు. అలానే ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రామాంబరాజు గతంలో తీసిన సినిమా సామాజిక వర్గ మన అందరికీ తెలుసు, పెద్ద హిట్ అయింది సినిమా. అది కూడా ఎలాంటి అంచనాలు రాకుండా థియేటర్లుగా మంచి కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో లాస్ట్ రిలీజ్ అయింది 5 సినిమాల్లో. 5వ సినిమాగా ఈరోజు మొదటి ఆటతో, ఫస్ట్ షోతో మొదలైంది. ఈ షో చూస్తున్నంతసేపు థియేటర్ మొత్తం కూడా ఎంగేజ్ అయిపోయింది. నవ్వి చెమటలు పట్టిన జనాలందరికీ కూడా చాలా రోజుల తర్వాత. సో అంత అద్భుతంగా ఉంది. ఆర్గానిక్ కామెడీ, ఏ వల్గర్ డైలాగులు, ఏ జుగుప్స్కరమైనటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా సినిమా అంతా కూడా చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ సినిమా. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్ వచ్చిందని మనమైతే నేను చెప్తుంటేనే కొంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాయి కదా, అది మీరు కూడా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత. ధైర్యంగా వెళ్ళి సినిమా చూడండి.
చూసిన వాళ్ళు ఎలా ఉందని కామెంట్ చేయండి, చూడని వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి, చెప్పింది తప్ప కరెక్టా కాదా అని చెప్పేసి ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. నేను ఫీల్ అయింది ఇది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు తీసుకున్నటువంటి డ్యూరేషన్ ఏదైతుందో 2 గంటల 30 నిమిషాలు ఫుల్ ప్యాకెడ్గా ప్లాన్ చేసుకున్నారనమాట. ఇక్కడ వచ్చే క్యారెక్టర్ సత్య గారి క్యారెక్టర్ ఉంది, ప్రామిసింగ్గా ఉంది. దాని తర్వాత ఇంకా వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఉంది, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్పస్ఫుల్ క్యారెక్టరు. రఘుబాబు గారి క్యారెక్టర్ ఉంది జడ్జి పొజిషన్లో, అది ఫుల్ పర్పస్ఫుల్ క్యారెక్టరు. బిగ్ బాస్ సిరి నరేష్ గారికి పేరుగా చేసింది. అమ్మాయి క్యారెక్టర్ కూడా తను ఉన్నంత వరకు అద్భుతంగా చేసింది. ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమా గురించి అద్భుతంగా చేసిన క్యారెక్టర్లు మొత్తం కూడా వీళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే, రైటింగ్ స్టేజ్లోనే ఈ స్క్రిప్ట్ని పకడ్బందీగా చేసుకున్నారు. ఒక హీరో ఉన్నారు దీంట్లో, చిన్న క్యామియో చేశారు, ఒక 2 నిమిషాలు ఉంటుంది ఆ క్యామియో. ఆ క్యారెక్టర్ కూడా అద్భుతమైన డైలాగులు, అద్భుతమైన ప్రాసలు, అద్భుతమైన పంచులు, ఫుల్ హిలియరస్గా ఉందన్నమాట సినిమా మొత్తం. సో ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ నాకు తెలిసి ఈ సినిమాకి ఇచ్చుకొని మీరు వెళ్తే, థియేటర్కి వెళ్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి సినిమా చూసాము, హాయిగా నవ్వుకున్నాం చాలా సంవత్సరాల తర్వాత అన్న ఫీల్తో బయటకు వస్తారు. ఇది మట్టుకి గ్యారంటీగా చెప్పాల్సిన మాట. అరుదుగా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు, ఎక్కడొక్కడ ఒక తప్పు, అది స్క్రిప్ట్ లెవెల్లోనా లేకపోతే కామెడీ పంచుల్లోనా, ఇట్లాంటివి చాలా అబ్జర్వ్ చేస్తాం ఈ మధ్యకాలంలో సినిమాల్లో. ఫుల్ ప్యాక్డ్గా ఎక్కడా కూడా భూతద్దం వేసి వెతికినా కానీ లోపాలు దొరకవేమో అన్న రేంజ్లో ఈ సినిమా ఉండటం అయితే ఈ మధ్యకాలంలో నేను చూడలేదు ఇలాంటి సినిమాని. చాలా బాగుంది. సో ఈ సినిమా నారి నారి నడుమరారి అప్పుడు కూడా ఈ టైటిల్కి, ఈ సినిమాకి పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. ఈ టైటిల్ నారి నారి నడుమరారి బాలకృష్ణ గారి సినిమా. ఇప్పుడు అదే టైటిల్తో 30 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా రేంజ్ అయితే పెద్ద రేంజ్కి వెళ్తుందని నాకు అభిప్రాయం. కొంతమంది అన్నారు ఈ సినిమాకి థియేటర్లు ఇందాక థియేటర్ దగ్గర వింటున్నప్పుడు ఈ సినిమాకి థియేటర్లు దొరకలేదు, మంచి థియేటర్లు పడలేదేమో అని సంశయం వ్యక్తం చేశారు. నా అభిప్రాయం ఏంటంటే, ఈ పండగ సీజన్ అయిపోయిన తర్వాత, ఈ 2 రోజులు హడావుడి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క థియేటరు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ సినిమాని అడిగి, నిర్మాత దగ్గర నుంచి అడిగి ఈ సినిమాలో స్క్రీనింగ్ చేసుకుంటారు వాళ్ళ థియేటర్లో అని నాకు అనిపిస్తుంది. 2 రోజుల్లో వచ్చిపోయే సినిమా కాదు ఇది, ఒక నెల రోజులు థియేటర్లో ఫెస్టివల్ లాగా నడిచే సినిమాలాగా నా అభిప్రాయం. సో చూద్దాం ఇది లాంగ్ రన్లో ఎంత అద్భుతం క్రియేట్ చేస్తుంది, ఎన్ని నెంబర్లు క్రియేట్ చేస్తుంది. ఇవి రోజుల్లో సినిమా సక్సెస్కి కొలమానం నెంబర్సే కదా, కలెక్షన్సే కొలమానాన్ని డిసైడ్ చేస్తున్నాయి, హిట్ని రేంజ్ని డిసైడ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా రేంజ్ ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం. ఒక నెల రోజులు అయితే థియేటర్లో ఉండే అవకాశం ఉంది. సో ఏమాత్రం టైం దొరికినా వెళ్ళి అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ.